మేము సుదర్శన్ రావు గారు మరికొద్ది మంది మిత్రులం కలిసి చంద్రకుమార్ గారు కూడా ఉండే అంతా కలిసి మేము ఆ గొట్టిగారిపల్లికి వెళ్ళాం. హనుమంతరావు గారు ఇదే దాంట్లో తెలంగాణ నీటి ప్రయోజనాల కొరకు తుమ్మిడియేటి ప్రాజెక్టు కొరకు కాళేశ్వరానికి వ్యతిరేకంగా హనుమంతరావు గారు ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ ఎవరు మన లక్ష్మీనారాయణ గారు మేము వెంకటరమణ అనేక మంది కేవీ ప్రతాప్ మేమందరం కలిసి ఆ ప్రాజెక్టు కొరకు వినాయక్ రెడ్డి గారు మేమందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి పాశం యాదగిరి గారు చంద్రకుమార్ గారు అనేక మంది కలిసి సుదీర్ఘకాలం పాటు ఉద్యమించాం. ఆ కొహిర్ ప్రాంతంలో ఈరోజు అంత కోల్డ్ టెంపరేచర్ ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ గొట్టిగారిపల్లి అనే ప్రాంతంలో 4 వాటర్ కాన్సెప్ట్ చతుర్భుజ జల ప్రక్రియ అమలు చేయడం. ఆ చతుర్భుజ జల ప్రక్రియలో 4,000 రూపాయలతోటే ఆ ప్రాంత 2-3 గ్రామాల్లో పూర్తి స్థాయిలో 2 పంటల నుంచి 3 పంటలు ఈరోజు పండించుకుంటున్నారు. అనేక మంది పేదలు పాలేరు ఉండడం మానేసి వాళ్ళందరూ సొంత వ్యవసాయదారులుగా రైతులుగా మారిపోయారు. ఈ విధంగా అలాంటి 4 వాటర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రెయిన్ వాటర్, ఉపరితల నీరు, భూగర్భ నీరు, భూమిలో తేమ, ఈ 4 పద్ధతుల ద్వారా ఎక్కడైనా కూడా నీరివచ్చు. అలాంటి పద్ధతే తారెడారిలో సుమారు 21,000 గ్రామాల్లో ఈరోజు రాజస్థాన్లో నీరందిస్తుంది. 2 పంటలకి చచ్చిపోయిన బోర్లన్నీ కూడా మళ్ళీ తిరిగి పోస్తున్నాయి. మీ దాంట్లో ఎక్కడైనా కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వంలో కానీ లేతే ఈరోజు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ అలాంటి ఒక సుస్థిరమైనటువంటి జల విధానానికి అవకాశం ఉందా? చివరిగా ఒకే ఒక్క మాట చెప్తూ నేను ముగిస్తాను. ఇలా కాళేశ్వరానికి వ్యతిరేకంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లం కుంగిపోయింది. దానిపైన విచారణ కమిషన్ వేశారు. ఆ 3 బ్యారేజీలు అవినీతిలో ఉన్నాయని చెప్పేసి పినాకిని చంద్రఘోష్ అద్భుతమైన నివేదిక ఇచ్చారు. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ 3 బ్యారేజీలు ఎందుకు పనికిరావు, దానిలో రిపేర్ చేయకుండా ఒక చుక్క కూడా నీళ్లు నిలపొద్దు అని చెప్పారు. పినాకిని చంద్రఘోష్ కేసీఆర్ని, హరీష్ రావుని, ఈటల రాజేందర్ని ప్రాసిక్యూట్ చేయాలి, డబ్బులు కక్కించాలి, జైల్లో పెట్టాలి, 30 మంది ఇంజనీర్లని ఐఏఎస్ అధికారులను జైల్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా 660 పేజీల నివేదికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు మన రేవంత్ రెడ్డికి చెల్లారు. మరి మీరు చర్యలు తీసుకోవడానికి ఎందుకు తీసుకోలేదండి? మీకు అవినీతి పైన నిజాయితీతో కూడినటువంటి పోరాటం కనుక ఉంటే కేసీఆర్ని ఎందుకు లోపల పెట్టలేదు? 1,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎందుకు కక్కించలేదు? హరీష్ రావుని ఈటల రాజేందర్ని ఎందుకు పెట్టలేదు? అకస్మాత్తుగా అసెంబ్లీలో చర్చ పెట్టేసి నివేదికను మేము సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు. మీరే రేవంత్ రెడ్డి గారు పోలీస్ మంత్రి, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, బీజేపీకి మీరు ఎందుకు ఇచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ సిబిఐ బీజేపీకి ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్క అడుగు కూడా ముందుకేలే. ఎందుకంటే కేసీఆర్ నరేంద్ర మోడీ దోస్తులు. ఈటల రాజేందర్ నిన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, ఇలా బీజేపీ ప్రముఖ నాయకుడు, అత్యంత కీలకమైనటువంటి ఎంపీ. కాబట్టి ఆ నివేదికను ముట్టుకుంటే ఆయన స్నేహితుడు నిన్ననే పార్లమెంటు సమావేశాల సందర్భంలో నా స్నేహితుడు కేసీఆర్ ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి మోడీ పలకరిస్తారు. ఇంత అద్భుతమైనటువంటి మిత్రులు కేసీఆర్ని జైల్లో వేసేటటువంటి శక్తి మోడీకి, ఈటల రాజేందర్ను జైల్లో వేసే శక్తి మోడీకి, హరీష్ రావును జైల్లో వేసే శక్తి మోడీకి ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అంటే పినాకిని చంద్రఘోష్ అవినీతి రిపోర్ట్ కోల్డ్ స్టోరేజీలోకి వెళ్తుంది. మోడీ ప్రభుత్వం సిపిఐ బొందబెట్టబోతుంది.